అవిటి వాళ్ళ హృదయాలలో ఆ భారం చూడండి. ఎంత కష్టపడాలండి. అన్ని బాగున్నోళ్ళు నలుగు జీవితాలను బతికించాలని, నలుగు ఆత్మహత్యలను ఆపాలని, నలుగు తాగుబోతుల జీవితాలు మార్చాలని, నలుగు కుటుంబాలు కట్టాలని, నలుగురు భయంకరమైన జీవితాలు ఉన్న వాళ్ళని వెలిగించాలని, కాపాడాలని. దేవుడా, నా కాలు ఎందుకు చేసావు, నా చెయ్యి ఎందుకు చేసావని అన్నట్లా, నాకు ఈ జీవితం ఇచ్చినందుకు నీకు స్తోత్రం, ఇదిగో ఇందులోనే నీ సేవ చేస్తాను ప్రభువా అని తిరుగుతున్నాడు. వికలాంగుళ్ళే అలా కష్టపడితే, ముసలి వాళ్ళు అట్లా కష్టపడితే, అన్ని బాగున్న మనం ఇంకెంత త్యాగం చేయాలండి? ఏందండి మనం చేస్తుంది దేవుని కోసం? ఏందండి మనం చేస్తుంది దేవుని కోసం? ఎంతండి మనం చేస్తుంది దేవుని కోసం? ఆత్మల కోసం, సమాజ రక్షణ కోసం. ఏదండి మన పరిచయం? ఏదండి మన ప్రార్థన? ఏదండి మన కన్నీళ్ళు? వేయండి ఆత్మల కొరకు అంగలార్పేదండి, ఆత్మల కొరకు ప్రయాస ఏదండి? నువ్వు చేయగలిగితే చేయి, లేకపోతే చేసేవాళ్ళు ఉన్నారు. అంత ఆశ్రయమి, అంత స్థానమి దేవునికి, అంత స్థానమి. ధన్యుడాలు అవుతావు, ధన్యుడు అవుతావు. తరతరాల ఆశీర్వాదం దొరుకుతుంది కదా.